జనసేన పార్టీ కార్యాలయంలో యాగశాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 13న జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ హోమం నిర్వహించనున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 12న మంగళగిరి కార్యాలయానికి వస్తున్నారు. సాంప్రదాయం ప్రకారం తాటి ఆకులతో యాగశాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న వారాహి యాత్ర విజయవంతం కావాలని కోరుతూ హోమం చేయనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని లైవ్ లో అందిస్తారు. అప్డేట్స్ చెప్పండి. ఈ నెల 13న జనసేన పార్టీ కార్యాలయంలో అయితే పవన్ కళ్యాణ్ హోమం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే ఘనంగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో యాగశాలకు సంబంధించి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సిద్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14వ తేదీ నుంచి వారాహి యాత్ర, జనసేన పార్టీ వారాహి యాత్ర ప్రారంభించడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి విజయవంతం కావాలంటూ కూడా 13వ తేదీయే మంగళగిరి పార్టీ కార్యాలయంలో హోమం నిర్వహించడానికి, అంటే మంగళగిరి పార్టీ కార్యాలయంలో నూతన భవనాలకు సంబంధించిన భూమి పూజ తర్వాత హోమం నిర్వహించడానికి కూడా ఆ ఏర్పాట్లు కూడా సిద్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే రాష్ట్రంలో వైసీపీ విముక్త పాలనే లక్ష్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించుకోవడం జరిగింది. ఆ విధంగానే జనసేన పార్టీ కార్యకర్తలను, అభిమానులందరినీ కూడా సన్నద్ధం చేస్తున్నారు. అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో జనసేన పార్టీ అధినేత రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. అక్కడ పూజల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన ప్రారంభిస్తారు. ముందు అన్నవరం నుంచి భీమవరం వరకు దరిదాపుగా 10 నియోజకవర్గాలలో ఈ యాత్ర కొనసాగుతుందని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ఇప్పుడు జనసేన పార్టీ కార్యాలయంలో ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంది. 13వ తేదీ హోమం నిర్వహించడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి యాగశాల, తెలుగు సాంప్రదాయం ప్రకారం నిర్వహించేటువంటి హోమానికి యాగశాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయడం జరిగింది. 10,000 తాటి ఆకులతో తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే విధంగా కూడా జనసేన పార్టీ కార్యాలయంలో యాగశాల ఏర్పాటు చేయడం జరిగింది. యాగశాలతో పాటు ఎర్రని మట్టితోటి పూర్తి స్థాయిలో కూడా కింద ఫ్లోర్లు ఏర్పాటు చేసి కూడా అక్కడి నుంచి ముగ్గులతోటి పూర్తి స్థాయి సాంప్రదాయబద్ధంగా యాగం చేయడానికి సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే గడిచిన 4 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిగా జనసేన పార్టీ నాయకులు దగ్గరుండి ఈ వర్క్స్ ను కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దరిదాపుగా పూర్తి కావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించే వారాహి యాత్ర విజయవంతం కావాలని హోమం చేయటము, అదేవిధంగా జనసేన పార్టీ పూర్తి స్థాయి రాజకీయాలకు సన్నద్ధం చేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి కార్యాలయంలోనే ఇప్పుడు చూసినట్లయితే కనుక నూతనంగా భూమి పూజ నిర్వహించి కొత్త బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్ ఇస్తారని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ఈ 12వ తేదీ పవన్ కళ్యాణ్ రాక కోసం జనసేన పార్టీ కార్యకర్తలంతా కూడా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా 13వ తేదీ తమ అధినేత హోమం చేస్తున్నారు. ఆ హోమం విజయవంతం కావాలి, తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి యాత్ర కూడా విజయవంతం కావాలని కూడా మా రాష్ట్రం అంతా కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూస్తే అన్నవరం నుంచి ప్రారంభమయ్యే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతం కావడం కోసం 13వ తేదీన పవన్ కళ్యాణ్ నిర్వహించే హోమానికి సంబంధించి పనులన్నీ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఈరోజు ఉదయం నుంచి చూసుకున్నట్లయితే కనుక పార్టీ కార్యాలయంలో మొత్తం యాగశాలకు సంబంధించినటువంటి ఫినిషింగ్ వర్క్ కూడా మొత్తం పూర్తి స్థాయిలో సిద్ధం కావడం జరిగింది. తాటి ఆకులతో యాగశాల ఏర్పాటు చేయటము, కింద ఎర్రమట్టితో పేమటము, అదేవిధంగా యాగానికి కావలసినటువంటి సిమెంట్, ఇటుకరాలు తీసుకొచ్చి యాగశాలకు సంబంధించినటువంటి
సంబంధించినటువంటి చేయటము, అదేవిధంగా సున్నం ముగ్గుతోటి బౌండరీస్ కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా సిద్ధం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే బయట నుంచి చూసే వారికి ఇవేమీ కనపడకుండా ఉండే విధంగా కూడా లోననే పూర్తి స్థాయిలో పనులు కూడా సంసిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూస్తే 12వ తేదీన పవన్ కళ్యాణ్ రాక కోసం జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో వైసీపీ విముక్త పాలన పోయి జనసేన పార్టీ అధికారంలోకి రావాలని కూడా జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ చూసినట్లయితే కనుక యాగశాల పనులు పూర్తి కావటము, పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు సంబంధించి ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నటువంటి పరిస్థితి కనుక స్పష్టంగా మంగళగిరి కార్యాలయంలో కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రాష్ట్రం